ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం కింది ఆప్షన్స్లో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ వరి ఉత్పత్తిలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఆప్షన్ బి పత్తి ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర 1వ స్థానంలో ఉంది. ఆప్షన్ సి ఎర్రమిర్చి ఉత్పత్తిలో తెలంగాణ 1వ స్థానంలో ఉంది. సో ఏబీసీ ఇచ్చారు, ఏబీసీలో ఏవి సరైనవి అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 ఏబీసీ సరైనవే, ఆప్షన్ 2 బీసీ సరైనవే, ఆప్షన్ 3 ఏసీ సరైనవే, ఆప్షన్ 4 ఏబీ సరైనవే. సో చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ చూద్దాం. వరి ఉత్పత్తిలో తాజా నివేదిక ప్రకారం అయితే తెలంగాణ 2వ స్థానంలో ఉంది, సరైందే. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే పత్తి ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది, ఇది సరైందే. కానీ మహారాష్ట్ర 1వ స్థానంలో లేదు, గుజరాత్ 1వ స్థానంలో ఉంది. సో ఇక్కడ బి తప్పు అనమాట. సికి వచ్చేసరికి ఎర్రమిర్చి ఉత్పత్తిలో తెలంగాణ 1వ స్థానంలో ఉంది, ఇది సరైందే. అంటే ఏసీ సరైంది ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బిలో కూడా వరి ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానం ఉంది, సరైందే. కానీ ఇక్కడ మహారాష్ట్ర గుజరాత్కు బదులుగా మహారాష్ట్ర ఇవ్వడం జరిగింది. చిన్న మెలికతోటి ఆప్షన్ బి అనేది రాంగ్ అయింది. కాబట్టి ఏసీ అనేవి సరైన ఆప్షన్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. వ్యవసాయ శాఖ తాజా నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట, కేంద్ర వ్యవసాయ శాఖ. నెక్స్ట్ వన్, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా తాజా సర్వే ప్రకారం దేశంలో మహిళల సగటు వివాహ వయసు ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 20 సంవత్సరాల 6 నెలలు, ఆప్షన్ 2 21 సంవత్సరాల 5 నెలలు, ఆప్షన్ 3 22 సంవత్సరాల 7 నెలలు, ఆప్షన్ 4 23 సంవత్సరాల 5 నెలలు. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2020లో, సో 2020లో ఒక సర్వే చేసింది మహిళల వివాహ వయసుకు సంబంధించి దేశంలో. సో తాజాగా 2023లో అయితే ఈ రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది, సర్వేను బయటపెట్టింది. సో దీని ప్రకారం దేశంలో మహిళల సగటు వివాహ వయసు అనేది 22 సంవత్సరాల 7 నెలలుగా ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 22 సంవత్సరాల 7 నెలలుగా ఉంది దేశంలో మహిళల సగటు వివాహ వయసు అనేది. సో 23 సంవత్సరాల 5 నెలల సగటు వివాహ వయసును తెలంగాణ కలిగి ఉంది. టీఎస్ తెలంగాణ సగటు మహిళల వివాహ వయసు ఇంత 23 సంవత్సరాల 5 నెలలు. ఇంపార్టెంట్, ఓకేనా? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెచ్ఎంఐఎస్ నివేదిక ప్రకారం సరైనవి 2023కి సంబంధించిన రిపోర్ట్ అన్నమాట ఇది. ఆప్షన్ ఏ దేశంలో అత్యల్ప సిజేరియన్లు బీహార్లో జరుగుతున్నాయి. ఆప్షన్ బి తెలంగాణలో సిజేరియన్ల శాతం 54.09%. ఏ తప్పు? బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవే. సో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మనకు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే నివేదికను అయితే ఇచ్చింది 2023 ఇయర్లో. సో దాని ప్రకారం దేశంలో అత్యల్ప సిజేరియన్లు అనేవి బీహార్లో జరుగుతున్నాయి, సరైందే. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే తెలంగాణలో సిజేరియన్ల శాతం 54.09%, ఇది కూడా సరైంది. ఏబి సరైనవే. ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. అయితే ఈ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నాయి అని అడిగినట్లయితే తెలంగాణలో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సిజేరియన్లు అయితే జరుగుతున్నాయి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం 54.09%. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లింగ సమానత్వ సూచి 2023కి సంబంధించి సరైన ఆప్షన్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం. ఆప్షన్ ఏ నార్వే, ఐస్లాండ్, ఫిన్లాండ్లు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఓకేనా? మొదటి 3 స్థానాల్లో. నెక్స్ట్ ఆప్షన్ బి ఈ సూచిలో 146 దేశాలు ఉన్నాయి. ఆప్షన్ సి భారత్ ర్యాంక్ 127. ఆప్షన్ డి దీనిని WEF ప్రచురించింది. చూద్దాం వరుసగా. జెండర్ ఈక్వాలిటీ మనకు రిపోర్ట్ అనమాట, లింగ సమానత్వ సూచి అంటాం. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే నార్వే, ఐస్లాండ్, ఫిన్లాండ్లు మొదటి 3 స్థానాల్లో లేవు. ఏవి 3 స్థానాలు ఉన్నాయంటే ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది, నార్వే 2వ స్థానంలో ఉంది, అదేవిధంగా ఫిన్లాండ్ 3వ స్థానంలో ఉంది. ఇక్కడ వరుస క్రమం సరిగ్గా లేదు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ ఏ రాంగ్ కాబట్టి 3 ఆప్షన్స్ తీసివేయచ్చు సింపుల్గా. ఓన్లీ సెకండ్ ఆప్షన్ చూడొచ్చు మీరు. ఆప్షన్ ఏ లేకుండా ఏది ఉంది? 2 ఉంది. BCD రైట్ అనమాట. చూసుకుందాం. ఈ సూచిలో 146 దేశాలు ఉన్నాయి, సరైందే. ఆప్షన్ సి భారత్ ర్యాంక్ 127, సరైందే. దీనిని WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని ప్రచురించింది, సరైంది.
సో భారత్ ర్యాంక్ ఎంత 127. లింగ సమానత్వ సూచిలో భారత్ ర్యాంక్ ఎంత 127. అంతకుముందు 2022 ఎంత ఉందంటే 135 ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్ అనమాట. మొదటి 3 ర్యాంకులు ఉన్న దేశాలు చాలా ఇంపార్టెంట్. వరుస క్రమం అడుగుతున్నారు, ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఏ సంస్థ ప్రచురించిందని కూడా చాలా ఇంపార్టెంట్. భారత్ ప్రస్తుత ర్యాంకు, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రజెంట్ మనకు టీఎస్పీసీ ఎగ్జామ్స్ కానీ చాలా ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అదేవిధంగా ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ కోసమని ప్రత్యేకంగా ఈ క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడంతో మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. నేను ఇంకిన్ని వీడియోస్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సైఫిర్మా తాజా నివేదిక ప్రకారం అత్యధిక సైబర్ దాడులు భారత్లో జరుగుతున్నాయి. ఓకేనా, అయితే ఏ దేశం భారత్ పైన అత్యధికంగా సైబర్ దాడులు చేస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్. సైఫిర్మా అనే ఒక సంస్థ ఏం చేసిందంటే ఈ సైబర్ దాడులకు సంబంధించిన ఒక ఇది చేసింది అనమాట, సర్వే చేసింది. దాని ప్రకారం భారత్లో అయితే అత్యధికంగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. అయితే ఏ దేశం చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 ఉత్తర కొరియా. సో సైఫిర్మా తాజా నివేదిక ప్రకారం భారత్ పైన అత్యధికంగా సైబర్ దాడులు చేస్తున్న దేశం చైనా. చైనా అత్యధికంగా సైబర్ దాడులు చేస్తుంది భారత్ పైన. ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది, థర్డ్ ప్లేస్లో ఉత్తర కొరియా ఉంది. అయితే గతంలో ఏ దేశం ఉందంటే పాకిస్తాన్ యాక్చువల్గా ఎక్కువగా సైబర్ దాడులు చేసేది. ఇప్పుడు పాకిస్తాన్ తగ్గిపోయి చైనా అత్యధికంగా చేస్తుందన్నమాట. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో సంపన్న నగరాల జాబితాకు సంబంధించిన సరైన ఆప్షన్స్ అన్నమాట. చూద్దాం. ఆప్షన్ ఏ న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంది, ఆప్షన్ బి హైదరాబాద్ 65వ స్థానంలో ఉంది, ఆప్షన్ సి టోక్యో 3వ స్థానంలో ఉంది, ఆప్షన్ డి భారత్ నుండి ముంబై టాప్లో ఉంది. చూద్దాం. సంపన్న నగరాల జాబితాను అయితే తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ నగరాల జాబితాకు సంబంధించి చూసుకున్నట్లయితే న్యూయార్క్ మొదటి స్థానం ఉంది, ఆప్షన్ ఏ సరైందే. ఆప్షన్ బి హైదరాబాద్ 65వ స్థానం ఉంది, సరైందే. ఆప్షన్ సి టోక్యో 3వ స్థానం ఉంది, ఇది రాంగ్. టోక్యో 2వ స్థానంలో ఉంది. భారత్ నుంచి ముంబై టాప్లో ఉంది, ఇది సరైంది. ఆప్షన్ డి రైట్, సరైంది. సి లేకుండా ఆప్షన్ ఏది ఉంది చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, సి లేకుండా. సింపుల్గా ఎలిమినేషన్ చేయండి. ఎలిమినేషన్ చేసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, ఏబిడి సరైంది. ఓకేనా, న్యూయార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, టోక్యో సెకండ్ ప్లేస్లో ఉంది, మన భారత్ నుంచి ముంబై టాప్లో ఉంది. ఓవరాల్గా ముంబై స్థానం 21, హైదరాబాద్ 65వ స్థానంలో ఉంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ సంపన్న నగరాల జాబితా 2023 ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ వన్. సంతోషకరమైన దేశాల జాబితా 2023కి సంబంధించి. ఓకేనా, హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం. సో ఈ జాబితాలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నోసారి ఫిన్లాండ్ వరుసగా అగ్రస్థానాన్ని అధిరోహించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి. సో సంతోషకరమైన దేశాల జాబితా 2023 ప్రకారం ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, ఈ విధంగా ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలవడం ఇది 6వసారి ఫిన్లాండ్ వరుసగా అగ్రస్థానంలో నిలిచింది. సంతోషకరమైన దేశాల జాబితాలో అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్. ఓకేనా, ఈ జాబితాలో మరి భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని అడగవచ్చు. 126వ స్థానంలో ఉంది, 126th ప్లేస్లో ఉంది. సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ స్థానం ఎంత? 126వ స్థానం. చాలా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు అంటే 22 ఇయర్లో భారత్ ర్యాంక్ ఎంత? 136, దాదాపుగా 10 స్థానాలు అయితే మెరుగుపరుచుకుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సరికానివి. సో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ఒక బిట్ అయితే అడుగుతున్నారు, సరికానివి అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ ఏ ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు బ్రెజిల్లో జరుగుతున్నాయి. ఆప్షన్ బి డిజిటల్ ఆర్థిక లావాదేవీలో భారత్ వాటా 46%. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవే. సో ప్రపంచంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్వశ్చన్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు బ్రెజిల్లో జరగట్లేదు, తప్పు. ఆప్షన్ బి డిజిటల్ ఆర్థిక లావాదేవీలో ప్రపంచంలో భారత్ వాటా 46%, సరైందే. ఏ తప్పు, బి సరైందే. మనకి ఇక్కడ ఏ మాత్రమే తప్పు, అంటే సరికాంది అడిగాడుగా, ఏ మాత్రమే తప్పు ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. అయితే ప్రపంచంలో అత్యధికంగా
ఆర్థిక లావాదేవీలు చేస్తున్న దేశం ఏదంటే భారత్. ఫస్ట్ ప్లేస్లో భారత్ ఉంది, సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. ఇక్కడ మనకు సెకండ్ ప్లేస్లో ఉన్న బ్రెజిల్ను ఫస్ట్ ప్లేస్లో చూపించాడు. ఇక్కడ అందుకే ఆప్షన్ ఏ రాంగ్ అయింది. భారత్ వాటా 46% ఉంటే మనకు బ్రెజిల్ వాటా దాదాపుగా 29% ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా 28% ఉంటుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, 2023లో అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైన దేశం ఏది? సో మనకు 23 ఇయర్కి సంబంధించి ఏ దేశంలో అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 వెనిజులా, ఆప్షన్ 2 సిరియా, ఆప్షన్ 3 లెబనాన్, ఆప్షన్ 4 జింబాబ్వే. సో మనకు అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైన దేశం జింబాబ్వే. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ 2023లో. ఆ తర్వాత వెనిజులా సెకండ్ ప్లేస్లో, సిరియా థర్డ్ ప్లేస్లో, లెబనాన్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం 2023 నివేదిక ప్రకారం అనమాట, తెలంగాణలో భూగర్భ జలాలు ఏవైతున్నాయో దీంట్లో ఎంత శాతం పెరిగాయని అడుగుతున్నారు. భూగర్భ జలాలకు సంబంధించిన క్వశ్చన్ అడిగారు, చాలా ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం. ఆప్షన్ ఏ 4.3, ఆప్షన్ 2 5.6, ఆప్షన్ 3 8.7, ఆప్షన్ 4 9.2. సో కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం తెలంగాణలో భూగర్భ జలాలు ఎంత శాతం పెరిగాయి అంటే 8.7% పెరిగాయి. 8.7% అయితే పెరగడం జరిగింది తెలంగాణలో 2023 నివేదిక ప్రకారం. ఓవరాల్గా భారత్లో ఎంత పెరిగాయి దేశంలో అంటే 2.62%. ఓకేనా. అత్యధికంగా తెలంగాణలోనే భూగర్భ జలాలు అయితే పెరగడం జరిగింది 2023 సంవత్సరంలో ఈ నివేదిక ప్రకారం. ఓకేనా. ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట తెలంగాణ. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. లేదన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి telugueducation.in అని సెర్చ్ చేయండి. అక్కడ నుంచి కూడా మీరు మన వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ టెస్ట్ సెక్షన్లో మీకు కనిపిస్తుంటాయి, ఫ్రీ టెస్ట్లు రాయవచ్చు అక్కడ నుంచి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.